హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి కింద వచ్చేసి 2 BHK ఉంటుంది, పైన వచ్చేసి మనకి 3 BHK ఉంటుంది. ఎలివేషన్ చూడొచ్చు, మనకి ఎలివేషన్ అయితే చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. మనకి విత్ లిఫ్ట్ అనేది ఇస్తున్నారండి. దీంట్లో వచ్చేసి మనకి లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు. మనకి స్టెప్స్ కూడా చాలా స్పేసెస్గా వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్ ఇది. మనకి కింద వచ్చేసి 2 BHK, పైన వచ్చేసి మనకి 3 BHK ఉంటుంది. బోరు విత్ సంపు కూడా అవైలబుల్గా ఉంది ఏరియాలో. మనకి పార్కింగ్ ఏరియాలో విత్ ఫాల్ సీలింగ్ అనేది కూడా కంప్లీట్ చేశారండి వీళ్ళు వచ్చేసి. మనకి దీని డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకి 30-54 డైమెన్షన్స్. మనకి టోటల్ 180 స్క్వేర్ యార్డ్స్. ఇది ఫేసింగ్ అంటే నార్త్ ఫేసింగ్, డోర్ ఫేసింగ్ కూడా మనకి టేక్వుడ్తో మనకి డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. టేక్వుడ్తో మనకి డోర్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా. మనకి విత్ హాల్లో ఫాల్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. విత్ ఫాల్ సీలింగ్ LED లైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు చూసుకోవచ్చు. మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది కూడా చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేస్తారు చూడొచ్చు అండి. మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది కూడా మనకి చాలా స్పేసెస్గా ఇచ్చారు వీళ్ళు వచ్చేసి. మనకి దీంట్లో వచ్చేసి మనకి సపరేట్గా పూజ రూమ్ అనేది ఇచ్చారు. పూజ రూమ్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేసెస్గా వస్తుంది మనకి. అలాగే మనకి కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. కిచెన్లో చూసుకోవచ్చు, విత్ గ్రానైట్ అంతా కూడా మనకి గ్రానైట్ ఇచ్చారండి. విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. కిచెన్లో కూడా మనకి విత్ ఫాల్ సీలింగ్ LED లైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. విత్ స్లైడింగ్ డోర్స్కి గ్రిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు చూసుకోవచ్చు. మనకి సెట్ బ్యాక్స్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారు వీళ్ళు. సెట్ బ్యాక్స్ కూడా మనకి వాష్ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది. మనకి నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అంతా కూడా మనకి గ్రానైట్తో ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అలా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ మనకి సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ ఫాల్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ ఇచ్చారు చూసుకోవచ్చు. మనకి డోర్కి కూడా చాలా డిజైన్ అనేది చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది చూసుకోవచ్చు, హ్యాండ్ వాష్ ఏరియా. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే డైనింగ్ ఏరియా అనేది ఇక్కడ ఇచ్చారండి. డైనింగ్ ఏరియా అనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే మనకి డైనింగ్లో విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు. మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ LED లైట్స్తో కూడా. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారు. సిమెంట్ ట్రాక్స్ కూడా మనకి చాలా నీట్గా ప్రొవైడ్ చేస్తారు. విత్ ఫాల్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తారు చూడొచ్చు. అలాగే మనకి ఇది కింద వచ్చేసి మనకి 2 BHK ఫ్లాట్ అండి. దీని డైమెన్షన్స్ మనకి 30-54 వస్తుంది. అలాగే మనకి రండి నాతో పాటు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3 BHK ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో కారిడార్ స్పేస్ చూసుకోవచ్చు, చాలా స్పేసెస్గా వస్తుంది. మనకి గ్లాస్ ఫెన్సింగ్ అనేది ఇక్కడ ఇచ్చారండి చూసుకోవచ్చు. గ్లాస్ ఫెన్సింగ్ కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అలాగే సెట్ బ్యాక్స్ చూసుకున్నట్టయితే మనకి సెట్ బ్యాక్స్ కూడా చాలా స్పేసెస్గా వస్తున్నాయి మనకి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి టేక్ డోర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ డోర్ అనేది టేక్ డోర్ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది హాల్ అయితే మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. మనకి విత్ ఫాల్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు వచ్చేసి. అలాగే పైన కూడా మనకి సపరేట్ పూజ రూమ్ అనేది ఇచ్చారండి. పూజ రూమ్ చూసుకోవచ్చు, మనకి చాలా స్పేసెస్గానే వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కిచెన్ ఏరియా. కిచెన్లో కూడా మనకి విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. గ్రానైట్ అనేది ఇచ్చారు. మనకి యూటిలిటీ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది. మనకి వాష్ ఏరియా అంతా కూడా ఇక్కడ కంప్లీట్గా వాష్ ఏరియా అనేది అక్కడ వస్తుంది చూసుకోవచ్చు. పైన మనకి 3 BHK అండి, 3 BHK. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ ఏరియా. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ ఫాల్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అండి అదంతా కూడా. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇక్కడ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ సిమెంట్ ట్రాక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి విత్ ఫాల్ సీలింగ్ LED లైట్స్, మనకి రూప్ లైట్స్ అనేది కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ వస్తుందండి. అలాగే గెస్ట్ రూమ్ అనేది ఇక్కడ వస్తుంది. గెస్ట్ రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ దీంట్లో ఇచ్చారు చూసుకోవచ్చు. అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది మనకి వ్యూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి ఎల్బీ నగర్ నియర్ బైలో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి మన్నెగూడ. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి మున్సిపల్ అప్రూవ్తో కన్స్ట్రక్షన్ చేశారు G+1. అలాగే ఇది వచ్చేసి మనకి సాగర్ హైవే ఎగ్జిట్ నెంబర్ 2కి అతి దగ్గరలో ఉంటుంది. మనకి ప్రైస్ చూసుకున్నట్టయితే 1,65,00,000 నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.